హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకోబోయేది ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండ్ బుసాల్ ఎలా తయారు చేసుకునే విధానం. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ అన్నీ పోతాయి అన్నమాట. ఆనియన్ అనేది చాలా ఉపయోగకరమైనది. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది పెద్ద ఆనియన్. చిన్నవి అయితే ఒక 2-3 తీసుకోవచ్చు. ఇది పెద్దది కాబట్టి ఒక ఆనియన్ తీసుకున్నాను. అది శుభ్రంగా పై తాటంతా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత సన్నలుగా కట్ చేయాలి. సన్నలు ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ పట్టిన తర్వాత మెత్తటి పేస్ట్ వస్తుంది. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకుంటే చెడిపోతుంది, అంటే మాడిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి. ఉన్న కోకోనట్ ఆయిల్ దాంట్లో వేసుకోవాలి. కడాయిలో వేసుకున్న నూనెని, కొబ్బరి నూనెని 4-5 లవంగ మొగ్గలు, టీ స్పూను మెంతులు బాగా లో ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. మనం మిక్సీ కొట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. బాగా ఉడికించాలి. బాగా బాయిల్ చేసుకున్న తర్వాత 10 or 15 minutes చాలు. బాయిల్ చేసుకున్నది చిన్న బౌల్ తీసుకొని ఇట్లాగా దోంతారుగా ఉండేది తీసుకొని దాంట్లో జల్లెడ కొట్టుకోవడమే. ఆనియన్ ఆయిల్ రెడీ. చూడండి, కింద 2 flowers ఉంది కదా, కింద ఒక రంగు పైన ఒక రంగు. రోజు నైట్ పూట పెట్టుకొని పడుకోవచ్చు, అంటే డైలీ అట్లాగా యూస్ చేయొచ్చు. మంచిది ఆనియన్ ఆయిల్ రెడీ. మనం తయారు చేసుకున్న నూనెలో విటమిన్ ఈ టాబ్లెట్స్ అంటే ఏమనుకుంటున్నాం,